ಆಗಿದ್ದಾನೆ. ఏమైనా చేయగలడు, ಏನಾದ್ರೂ ಮಾಡಬಲ್ಲ, లేది ఉన్నట్టుగా చేస్తాడు, ಇಲ್ಲದದ್ದು ಇನ್ನೊಂದರ ಮಾಡಬಹುದು. నథింగ్ అంటే సంథింగ్ ఏమి తీసుకొని వెళ్తాడు దేవుడు. ಏನು ಇಲ್ಲ ಅನ್ನೋದ್ರಲ್ಲಿ ಏನೋ ಇದೆ ಅನ್ನೋ ಕ್ರಿಯೇಟ್ ಮಾಡುವಂತ ದೇವರಾಗಿದ್ದಾನೆ. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి దగ్గరికి రావాలా, దేవుడి దగ్గరికి రావాలా, ಆತನ ಬಳಿಗೆ ಬರಬೇಕು. మూడోదిగా గాడ్స్ పవర్ టు డెలివర్ అండ్ ప్రొటెక్ట్ us. విడుదలిస్తాడు దేవుడు. ಆತನ ಶಕ್ತಿ ನಮಗೆ ಬಿಡುಗಡೆ ಕೊಡುವುದು. విడుదలిచ్చి మనల్ని మళ్ళా కాపాడతాడట. ಬಿಡುಗಡೆ ಕೊಟ್ಟು ನಮ್ಮನ್ನು ಕಾಪಾಡುವಂತ ಶಕ್ತಿ ಆತನಾಗಿದ್ದಾನೆ. హల్లెలూయా. హల్లెలూయా. ఒకసారి కీర్తనలు 18 Psalms chapter 80 verse 2. ఏమేమంట, సారీ, నా శైలము. దేవుడు ఏంటంట, మన శైలము. ದೇವರು ನಮ್ಮ ಶರೀರವಾಗಿದ್ದಾನೆ. శైలం, బలం, ಬಲವಾಗಿದ್ದಾನೆ. నా కోట, ನನ್ನ ಕೋಟೆಯಾಗಿದ್ದಾನೆ. రక్షించువాడు, ನಮ್ಮನ್ನು ರಕ್ಷಿಸುವಾತನಾಗಿದ್ದಾನೆ. కేడమునై ఉన్నాడంట. ಕೇಳುವ ಆಗಿದ್ದಾನೆ. హల్లెలూయా. ಹಲ್ಲೆಲೂಯಾ. రక్షణ శృంగము, ರಕ್ಷಣೆ ಕೊಂಬಾಗಿದ್ದಾನೆ. ప్రొటెక్షన్ ఇస్తాడంట. ನಮಗೊಂದು మనం ఏ విధమైన అపాయకరమైన ఉన్నామనుకోండి, దేవుడు మనకి ఏం చేస్తాడంట, దాంట్లో నుండి తప్పించి మనల్ని కాపాడతాడంట. ನಾವೇನಾದ್ರೂ ಕಷ್ಟದಲ್ಲಿದ್ರೆ ಅದರಿಂದ ನಮ್ಮನ್ನು ದೇವರು ಕಾಪಾಡಲಾಗುತ್ತಾನೆ. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా. డానియల్ని ఎక్కడ వేశారండి, ದಾನಿಯೇಲನು ಎಲ್ಲ ಹಾಕಿದ್ದಾನೆ. సింహపు బోన్లో. ಅವನು ಸಿಂಹದ ಬೋಲ್ಗಳನ್ನ ఆయన ఏడ్చాడా, ಅದನ್ನ ಅರ್ಥನ బాగా సింహ బోన్లో వేసినప్పుడు ప్రభు దేవుడు మీద కాదన్నాడా. ಅವನು ಸಿಂಹ ಬೋಲ್ನಲ್ಲಿ ಹಾಕಿದ್ದಾರೆ, ನೀನ್ ದೇವೇ ಅಲ್ಲ ಅಂತ ಹೇಳ್ದ. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన సింహ బోన్లో వేస్తే ఆయన ఎట్లుండో తెలుసా, ఆయన యాటిట్యూడ్ ఎట్లున్నది తెలుసా, ಆತನ ಆಟಿಟ್ಯೂಡ್ ಹೆಂಗಿದ್ದಾನೆ, ఏదో పావుర బోన్లో వేసినట్టున్నాడు ఆయన. ಏನೋ ಬಾರ ಬೋಲ್ನಲ್ಲಿ ಹಾಕಿದ್ದಾರೆ ಏನೋ ಅನ್ಕೋಬೇಕು. హల్లెలూయా. హల్లెలూయా. క్రిస్టియన్లు అంత పవర్ ఉంది, ಕ್ರೈಸ್ತನಲ್ಲಿ ಅನಿಸಿದ ಅವನು యేసు క్రీస్తులో అంత పవర్ ఉంది. ಯೇಸು ಕ್ರಿಸ್ತನಲ್ಲಿ ಅನ್ನ ಶಕ್ತಿ ಇದೆ. ఆయన దేవుని ధరించుకున్నాడు. ಆತನ ದೇವರನ್ನು ಧರಿಸಿದ್ದಾನೆ. సింహ బోన్లు వేసినా కూడా వాటిని చూసి కేర్ కూడా చేయలేదు. ಆ ಸಿಂಹದ ಬೋಲ್ನಲ್ಲಿ ಹಾಕಿದ್ರು ಕೂಡ ಅವನು ನೋಡಿ ಎದ್ದಲಿಲ್ಲ, ప్రార్థన చేసిందంటే ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿದನು. దేవదూతలు వాటి నోటిని మూసేశారు. ಆ ದೇವದೂತರು ಅವನು ಸಿಂಹದ ಬಾಯಿಗಳನ್ನು ಮುಚ್ಚಾಕಿದರು. హల్లెలూయా. హల్లెలూయా. షడ్రక్ మెషక్ అబేద్నెగోలు ఎక్కడేశారు, ಆ ಶದ್ರಕ್ ಮೇಷಕ್ ಅಬೇದ್ನೆಗೋಗಳನ್ನ అగ్నిగుండంలో. ಆ ಅಗ್ನಿಗುಂಡದಲ್ಲಿ భయపడ్డారా, ಇದರಿಂದ వా దేవా నిన్ను ఇంత నమ్ముకున్నాం కదా, మేము మమ్మల్ని ఎందుకు ఇంత ఈ పరిస్థితుల నుంచి పెట్టావు. ಅಯ್ಯೋ ದೇವರೇ, ನಿನ್ನ ಇಷ್ಟು ನಂಬಿದೀವಲ್ಲ, ನಮ್ಗೆ ಯಾಕೆ ಈ ಪರಿಸ್ಥಿತಿ ಅಂತ ఒకవేళ అదే కష్టం మనకు వచ్చింది అనుకోండి, ಒಂದ್ವೇಳೆ ಅದೇ ಕಷ್ಟ ನಮಗೆ ಬಂದ್ರೆ ఏం చేస్తాం, ಏನ್ ಮಾಡ್ತೀವಿ? అగ్నిగుండమా, ಅಗ್ನಿಗುಂಡವ వద్దు వద్దు, ಬೇಡ ಬೇಡ, నేను ఏం చెప్తాను మేము అది చేస్తాం. ಇನ್ನೇನು ಹೇಳಿದ್ರೆ ನಾವು ಕೇಳ್ತೀವಿ. హల్లెలూయా. హల్లెలూయా. షడ్రక్ మెషక్ అబేద్నెగోలను చెయ్యలే. ಆ ಶದ್ರಕ್ ಮೇಷಕ್ ಅಬೇದ್ನೆಗೋಗಳನ್ನ ಮಾಡ್ಲಿಲ್ಲ. దేవతను మీరు మొక్కండి, నేను చేసిన ప్రతిమను మీరు మొక్కండి అని రాజు ఆజ్ఞాపించాడు. ಆ ಒಂದು ಪ್ರತಿಭೆಯನ್ನು ನೀವು ಪ್ರಾರ್ಥಿಸಬೇಕು ಅಂತ ಕೇಳಿದಾಗ అప్పుడు ఏమన్నాడంట, ಅವಾಗ ಏನ್ ಹೇಳಿದ್ರೆ, మా దేవుడు కాపాడకపోయినా సరే ನಮ್ಮ ದೇವರು ಕಾಪಾಡಲಿಕ್ಕೆ ಅಂದ್ರೂ ಸರಿ మేము మొక్కం, ನಾವು ಮುಗಿಯುವುದಿಲ್ಲ. తీసి వీళ్ళను అగ్నిగుండం వేయను అన్నాడంట. ಇದನ್ನ ತೆಗೆದು ಅಗ್ನಿಗುಂಡದಲ್ಲಿ ಹಾಕಿ తీసి వీళ్ళను ಇವನ್ನ ತೆಗೆದು ಹಾಕಿ అగ్నిగుండం వేయండి. ಅಗ್ನಿಗುಂಡದಲ್ಲಿ ಹಾಕಿ ಅಂತ ಹೇಳಿ హల్లెలూయా. అగ్నిగుండం వేశారు ఎవరిని, షడ్రక్ మెషక్ అబేద్నెగోల్ని. ಆ ಶದ್ರಕ್ ಮೇಷಕ್ ಅಬೇದ್ನೆಗೋಗಳನ್ನ ಬೆಂಕಿಯಲ್ಲಿ ಹಾಕಿ అగ్నిగుండం వేస్తే ఏమైతుంది, ಆ ಬೆಂಕಿಯಲ್ಲಿ ಹಾಕಿದ್ರೆ ಏನಾಗ್ತೀವಂತೆ, వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా, ಅದೇನ್ ಮಾಡ್ತಾರಂತೆ, ఏదో వాళ్ళను ఎక్కడ అదేదో ఒక చల్లటి ప్రదేశం ఉంటుంది, స్విట్జర్లాండ్, స్విట్జర్లాండ్ లో వేసినట్టున్నారు వాళ్ళు. ಅವ್ನು ಸ್ವಿಟ್ಜರ್ಲ್ಯಾಂಡ್ ಅಲ್ಲಿ ಹಾಕಿದ್ರೆ ಹೆಂಗಿರ್ತಾರೆ ಹಂಗೆ అగ్నిగుండంలో ముగ్గురు తిరిగి ప్రార్థన చేయడం ప్రారంభించారు. ಆ ಬೆಂಕಿಲ ಮೂವರು ಕೂಡಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಕ್ಕೆ ఇంకా ಪ್ರಾರಂಭಿಸಿದರು. కావటం లేదని ఇంకా దాన్ని రెండంతలుగా ఎక్కువ చేసేసారు. ಅದು ಇನ್ನೂ ಸುತ್ತಿಲ್ಲಲ್ಲ ಅಂತ ಹೇಳಿ ಬೆಂಕಿಯನ್ನು 2 ಗಂಟೆ ಜಾಸ್ತಿ ಮಾಡ್ತಾರೆ. వీళ్ళు చనిపోయారేమో అని వాళ్ళు తొందరపడి చూస్తూ ఉంటారంట. ಅವ್ರು ಸತ್ತೋದ್ರೇನೋ ಅಂದ್ರೆ ಒಂಚೂರು ನೋಡಿದ್ರೆ హల్లెలూయా. వాళ్ళతో పాటు 4వదిగా దేవదూత వాళ్ళతో తిరగడం ప్రారంభించింది. ಅವ್ರ ಜೊತೆ 4ನೇ ವ್ಯಕ್ತಿಯಾಗಿ ದೇವರ ಜೊತೆ ಕೂಡ ಪ್ರಾರ್ಥನೆ ఇది ಮಾಡಿ చూసి రాజుకు వాళ్ళు కబురు పెట్టారట, అయ్యా వాళ్ళకి ఏమి కట్టం లేదు, వాళ్ళతో ఇంకొకరు ఎవరు వెలుగుతూ తిరుగుతున్నారు. ಇದನ್ನ ನೋಡಿ ರಾಜನಿಗೆ ಒಂದು ಪತ್ರಿಕೆ ಹಾಕಿದ್ರಂತೆ, ಅವ್ರಿಗೆ ಏನೂ ಆಗಿಲ್ಲ, 3ನೇ ವ್ಯಕ್ತಿ ಜೊತೆ 4ನೇ ವ್ಯಕ್ತಿ ಕೂಡ ಕಾಣಿಸ್ತಿದ್ದಾರೆ, వాళ్ళు బయటికి తీసుకొని రండి అన్నారట. ಅವ್ರ ಹೊರಗಡೆ ಕರ್ಕೊಂಡು ಬನ್ನಿ ಅಂತ ಕೇಳಿ ఎప్పుడైతే ఆ ముగ్గురు వ్యక్తులను బయటికి తీసుకొచ్చారో ಯಾವಾಗ 3 ವ್ಯಕ್ತಿಗಳನ್ನ ಹೊರಗಡೆ ತರ್ತಾರೋ అంతా టెస్ట్ చేస్తున్నారంట. ಎಲ್ಲರೂ ನೋಡ್ಕೊಂಡ್ರಂತೆ, ఎక్కడన్నా కాలిపోయారేమో. ಎಲ್ಲರೂ ಸುಟ್ಟು ಹೋಗಿದ್ದೇನಂತ ನೋಡಿದ್ರೆ హల్లెలూయా. హల్లెలూయా. God is all powerful. ಆ ದೇವರು ಶಕ್ತಿವಂತನಾಗಿದ್ದಾನೆ. కాలంలో ఉండే ఒక్క ఫ్రెండ్ గా కూడా కాలలే. ಅವರಲ್ಲಿರೋ ಒಂದು ಕೂದಲು ಕೂಡ ಬೆಂಕಿಯಲ್ಲಿ ಸುಡಲಿಲ್ಲ. హల్లెలూయా. హల్లెలూయా. నా దేవుడు ఇంకా జీవిస్తున్నాడు. ನನ್ನ ದೇವರು
మర్చిపోయి ఒకవేళ శ్రమ వచ్చిందనుకో ಸ್ವಲ್ಪ ಶ್ರಮ ಬಂದ್ರೆ ఏమంటాం ఏంటి దేవా నువ్వు మర్చిపోతావు దేవుడు నీవే వాళ్ళు ఎంత ఆశీర్వదిస్తున్నావయ్యా ಅವ್ರನ್ನ ಎಷ್ಟು ಆಶೀರ್ವದಿಸ್ತೀರಿ మాకు ఆశీర్వాదమే లేదు ನಮ್ಗೆ ಆಶೀರ್ವಾದನೇ ಇಲ್ಲ ఫ్రిడ్జ్ టీవీ అన్ని ఉంది ಅವ್ರ ಮನೆಯಲ್ಲೆಲ್ಲ ಫ್ರಿಜ್ ಟಿವಿ ಎಲ್ಲ ಇದೆ నేను ఎంత ఉపవాస పడి ప్రార్థన చేస్తున్నా నాకు ఏం ప్రార్థన లేదు ನಾನು ಎಷ್ಟು ಉಪವಾಸದ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿದ್ರೆ ನಮ್ಮ ಮನೇಲಿ ಏನಿಲ್ಲ హల్లెలూయా హల్లెలూయా నీకు ఇచ్చే టైంకి దేవుడు ఇస్తాడు ನೀನು ಕೊಡ್ಬೇಕಾದ ಸಮಯದಲ್ಲಿ దేవుడికి ಕೊಡೋದು గాడ్ ఇస్ ఆల్ పవర్ఫుల్ అంతే దేవుడు శక్తివంతుడు అಷ್ಟೇ ఆయన ఒక మాట మాత్రం సెలవిస్తే ఇంత విశాలమైన ఆకాశం సృష్టించినప్పుడు ಅದನ್ನ ಮಾತಿನಿಂದ ಈ ಒಂದು ಭೂಮಿ ಆಕಾಶವನ್ನು ಸೃಷ್ಟಿಸಿದಾಗ ఆయన మాట మాత్రం సెలవిస్తే చాలు నీ చరిత్ర తిరగడం అయిపోతుంది ಅದನ್ನ ಮಾತಿಂದ ಸಾಕು ನಿನ್ನ ಪುಸ್ತಕ ತಿರುಗಿ ಹಾಕಲಿದ್ದಾನೆ హల్లెలూయా హల్లెలూయా నీ జీవితాన్ని తిరగడం అయిపోతున్నాడు ನಿನ್ನ ಜೀವಿತವನ್ನು ತಿರುಗಿ ಬರೆಯಲಿದ್ದಾನೆ హల్లెలూయా హల్లెలూయా